సో, ఎంటర్‌టైన్‌మెంట్ లాగా చూడండి. అది వదిలేసి దీన్ని రకరకాలుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇండ్లేముంది, అండ్లేముందని వెతుక్కొని ఎందుకయ్యా వాసన చూస్తున్నారు? సిగ్గు అనిపిస్తలేదా మీకు? పిచ్చి పిచ్చి వేషాలు బంద్ జేయరు. తెలంగాణ పట్ల, తెలంగాణ భాష పట్ల. అంటే ఇక్కడ ప్యూర్‌లీ పక్కాగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తను పాగా వేయడం కోసము రాజకీయ కోణంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి ఆంధ్ర సెంటిమెంట్ తోటి పబ్బం గడుపుకోవాలన్నట్టు చూస్తున్నారు. మా యాస పట్ల, మా భాష పట్ల మీరు ఎవరైనా ఇలాంటి విధంగా చేసినట్లయితే రండి. మా తెలంగాణ కవులు, కళాకారులు చాలా మంది ఉన్నారు. మా వాళ్ళంతో మీ వాళ్ళతో కూర్చొని కాంపిటీషన్ పెట్టండి చూద్దాం ఏం జరుగుతదో చూద్దాం. ప్రజలకు తెలిసిపోతది గదా! నమస్తే. ఏదైతే 'ఇడుపు కాగితం' మూవీకి సంబంధించి ఇప్పటికి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి ఎట్లా చూస్తున్నారు? 'ఇడుపు కాగితం' అంటే మనందరికీ తెలిసిన విషయమే. సో, దీన్ని వే ఆంధ్ర వాళ్ళు వేరే రకంగా మాట్లాడడం, తెలుగులో ఈ మూవీని తీస్తారా అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమంటారు? ముందు నుంచి గూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తెలంగాణ కల్చర్ పైన, తెలంగాణ యాస పట్ల, తెలంగాణ భాష పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల దాడి జరిగింది కాబట్టే 60 సంవత్సరాల కాల ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్నదమ్ముల్లాగా కలిసుండాల్సి ఎవరి బంధుత్వాలు వాళ్ళని పెంపొందించుకుంటూ, ఎవరి లైఫ్ వాళ్ళు కొనసాగిస్తూ 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి వదిలేసి పదే పదే ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు గెలుకుతున్నారు? ఏదో గిల్లి కజ్జాలంటారు చూసారు గదా! గిచ్చి తన్నిచ్చుకోవడం అంటారు దీన్ని తెలంగాణ యాసలో చెప్పాలంటే. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో హైదరాబాద్‌లో చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడున్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఇక్కడుంటున్నాయి. మీరిలాంటి స్టేట్‌మెంట్ జేసి, రెచ్చగొట్టి వ్యాఖ్యలు జేసి, వీటి వల్ల ఎవరు ఏ విధంగా లాభం పొందాలనుకుంటారో నాకర్థం గాలేదు. కాబట్టి ఇది చాలా బాధాకరం, దురదృష్టకరమైనటువంటి విషయం. తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటది. ఒక ఏరియాలోనే, ఒక ప్రాంతంలోనే చాలా భిన్న పర్యాయ పదాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనము డోర్‌కి పెట్టేటువంటి గొల్లని గొల్లెమని ఒక దగ్గర అంటారు. గడి అని ఒక దగ్గర అంటారు. చిలుకు అని ఒక దగ్గర అంటారు. రకరకాలుగా పిలుస్తుంటారు పేరుని బట్టి. అదే ఆంధ్రప్రదేశ్ ఏపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా అక్కడ ఏపీ గనుక తీసుకున్నట్లయితే అక్కడ కూడా రాయలసీమ ఒకటుంటుంది. అక్కడ ఉన్నట్టు కోస్తాలో ఒక రకంగా ఉంటుంది. గుంటూరులో ఒక రకంగా ఉంటుంది. అదే శ్రీకాకుళం వెళ్తే ఇంకో రకమంగా ఉంటుంది. కాబట్టి కల్చర్ అనేది, భాష, భావము అనేది అందరికి అర్థమయ్యే విధంగా ఉండాలి. అది వాళ్ళ వాళ్ళ భావాలను బట్టి అర్థం చేసుకునేటువంటి తత్వాన్ని బట్టి ఉంటుంది. నిన్నగాక మొన్న నేను గరికపాటి గారిది ఒక వీడియో చూసాను. తెలంగాణ భాషని చాలా బ్రహ్మాండంగా ఆయన ఒస్త్రి, పోత్రి, ఐండ్రి ఇట్లాంటి వర్డ్స్‌ని ఆయన చాలా చక్కగా అప్రిషియేట్ చేశారు. సో, తెలంగాణ భాష అనేది చాలా బాగా ఉంటది. ప్రజలకి అర్థమయ్యేటువంటి దానికి దగ్గరగా ఉంటది. చేశారు, చూసారు అనేది మన సాంఘిక భాషగా పుస్తకాల్లో ఉండేటువంటి భాష. చేశారు గాని చేసిర్రు అనేది ఇక్కడ జనరల్‌గా జరుగుతున్నది. ఉండ్రు, పోయిండ్రు, వస్తుండ్లు, వత్తాండ్లు ఇది తెలంగాణకు సంబంధించినటువంటి వర్డ్స్. సో, ఇవాళ నా యాస, నా భాష, నా సంస్కృతిని కాపాడుకోవాల్సిన దానికోసం నేను తెలంగాణ తెచ్చుకున్నా. నా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం కొట్లాడిన. నా విజయం నేను సాధించిన. ఇవాళ ఎందుకు పదే పదే ఇవాళ ఇడుపు కాగితం అంటే అర్థమైంది. ఇడుపు అంటే మన దగ్గర ఇడుపు కాగితం అంటే తెలంగాణ భాషలో విడాకుల పత్రం అని అర్థం. విడాకుల పత్రం అని ఒకరికొకరు కూర్చొని పెద్ద మనుషుల మధ్య భార్యాభర్తలకు సంబంధించి తగాదాలైనప్పుడు వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు ఒక పత్రాన్ని రాసుకుంటారు పెద్దల సమక్షంలో. దాన్ని ఇడుపు పత్రం అంటారు. ఆ పత్రాన్ని గూడా మీరు ఓ దాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడితే మిమ్మల్ని ఏమనాలి? దేనితో కొట్టాలి మిమ్మల్ని అని అడుగుతున్నాం మేము. పిచ్చి పిచ్చి వేషాలు బంద్ జేయరు. తెలంగాణ పట్ల, తెలంగాణ భాష పట్ల. ఇవాళ చాలా సినిమాలు మీరు గమనించినట్లయితే తెలంగాణ యాసలో సినిమాలున్నాయి. తెలంగాణ ఏమంటారు యాసలో పాటలున్నాయి. మన కల్చరు జనరల్‌గా మన జానపద గేయం అంటే తెలంగాణకే ఎక్కువగా ఉంటుంది. మన తెలంగాణ జానపద గేయాలను ఇవాళ అందరూ జేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇదని అర్థమైతలేదు. సో, ఎంటర్‌టైన్‌మెంట్ లాగా చూడండి. అది వదిలేసి దీన్ని రకరకాలుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇండ్లేముంది, అండ్లేముందని వెతుక్కొని ఎందుకయ్యా వాసన చూస్తున్నారు? సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీ సావు మీరు చావరాదుంటే మీకిచ్చిర్రు మీరు చావండ్రి. మాది మేము చస్తాన్నాం గదా! ఏదో ఒకటి మా బాధ మేము పడతాన్నాం గదా! ఏదున్నా ఈడున్నోడు చేసుకుంటాడు గదా! మీకెందుకు ఆ పంచాయతీ? ఎందుకక్క తరచుగా ఈ 2, 3 నెలల నుంచి ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా ప్రతి ఒక్కటి తెలంగాణని టార్గెట్ చేస్తున్న విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకట్లా? ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో 'పవన్ కళ్యాణ్' ఎపిసోడ్ వచ్చింది. 'పవన్ కళ్యాణ్' ఎపిసోడ్ వచ్చిన తర్వాత 'పవన్ కళ్యాణ్' ఆయన ఒకసారి మాట్లాడినారు. జాగీర్ ఎవరిది మీదేనా అంటే మాదే అని చెప్పినాం. మా తాతలదని చెప్పినాం. మూసుకున్నాడు. మళ్ళా 4 రోజులకు ఢిల్లీ గడ్డ మీద పోయి మళ్ళీ ఇదే ముచ్చట చెప్పి మళ్ళా మాట్లాడినాడు.
అంటే ఇక్కడ ప్యూర్‌లీ పక్కాగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తను పాగా వేయడం కోసము రాజకీయ కోణంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి ఆంధ్ర సెంటిమెంట్ తోటి పబ్బం గడుపుకోవాలన్నట్టు చూస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ మాట్లాడితే పప్పులు ఉడకవు అయిపోయింది వాళ్ళది పత్తా. ఎందుకంటే తెలంగాణకి వాళ్ళకి ఆ బంధం విడిపోయింది కాబట్టి వాళ్ళు ఆ పేగు బంధం చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ దాన్ని వాడుకోవాలనుకుంటుంది ఇక్కడ. డైరెక్ట్‌గా బీజేపీ చేస్తే జాతీయ పార్టీ కాబట్టి ఎట్లా మాట్లాడతారని నలుగురు ప్రశ్నిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ త్రూ ఇదంతా బీజేపీ కుట్ర పంచాయతీ అంటారు. కుట్ర. 100% దీని వెనక బీజేపీ వాళ్ళ కుట్రనే ఉన్నది. తెలంగాణ కల్చర్ అంటే పైన, వాళ్ళు కూడా తెలంగాణ తెలంగాణ, యాస తెలంగాణ అనుకుంటా వాళ్ళు కూడా ఉంటారు కదా! మొన్న అధ్యక్షుడు కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ అంటే ప్రేమ ఉంది. మేము కూడా ఫైట్ చేసినాం. మేమెందుకు అట్లా చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రేమ కాదు. మీకు అధికారం కావాలంటే ఈ దేశంలో ఏం 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 చెప్తే అందరూ చూస్తున్నారు. ఓట్లు ఉంటే కూడా ఓట్లు చోరీ చేస్తున్నావు. నీ ఓటు కాదనుకుంటే ఆ ఓటు చోరీ చేస్తున్నావు. సీటు నీది కాదనుకున్నప్పుడు సీటు చోరీ చేస్తున్నావు. ఇవాళ పార్టీ కూడా వద్దనుకున్నప్పుడు పార్టీని కూడా చోరీ చేస్తున్నావు. ఇది దేశంలో జరుగుతున్నది. ఇవాళ ప్రాంతీయానికి తెలంగాణ ప్రజలు కొంత ఎడ్యుకేటెడ్‌గా ఉండి, చైతన్యవంతంగా ఉండి, ఒక ఉద్యమ పోరాటాల స్ఫూర్తితో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు చెప్పేవంత ఈజీగా ఎక్కించుకోరు కాబట్టి దీనిని ఈ సెంటిమెంట్ రగిల్చినప్పుడు కొంత ఆ డివైడ్ అనేది జరుగుతది. ఆ దాని ద్వారా మీరు పబ్బం గడుపుకోవచ్చన్న ఉద్దేశ్యంతోటి ఈ రకమైన వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నారు. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ గారు అయినా, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే మమ్మల్ని అవమానించి మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మేము ఊరుకోమని చెప్పాం. మా యాస పట్ల, మా భాష పట్ల మీరు ఎవరైనా ఇలాంటి విధంగా చేసినట్లయితే రండి. మా తెలంగాణ కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు. మా వాళ్ళంతో మీ వాళ్ళతో కూర్చొని కాంపిటీషన్ పెట్టండి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజలకు తెలిసిపోతుంది కదా! ఆల్రెడీ చాలా సార్లు ప్రూవ్ అయింది. కాబట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పార్టీలుగా వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదు. అది ఎవరైనా ఎంతటి వారైనా కూడా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిమంది పనిచేసే యూట్యూబ్ ఛానల్‌లో పనిచేసే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని యూట్యూబ్ వీడియోస్ నేను కూడా చూస్తున్నాను. సో, మీరు చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా మీ పదజాలాన్ని వాడండి. అలా కాకుండా మీ ఇష్టమున్నట్టుగా మీరేదైనా మాట్లాడినట్లయితే దాని పర్యవసానం ఎదుర్కోక తప్పదు. అందరం మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రేమ అనుభవాన్ని పొందాల్సినట్టు అవసరం ఉన్నది. ఉన్న స్వేచ్ఛని ఏ విధంగా వాడుకోవాలని చూడండి తప్ప, ఆ స్వేచ్ఛని దానిని మిస్‌యూజ్ చేసే పరిస్థితి చేస్తే డెఫినెట్‌గా మళ్ళా ఈ ఏమైతది మనసులో లేనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టుకునే పరిస్థితొస్తే అది ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టి, ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ చాలా ఓపికతో, పేషెన్స్‌తో మేము ఇవన్నీ విషయాలు ఈ సమాజానికి విడమర్చి చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి అలాంటి దాంట్లో ఎవరు తలదూరాల్సిన అవసరం లేదు. మాట్లాడేవాడు ఎవడైనా ఉంటే డెఫినెట్‌గా వాడు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తుంది. ఎట్లా చూస్తున్నారు హరీష్ రావు చేసిన కామెంట్స్? ఈ ప్రస్తుతం స్కామ్‌ల ప్రభుత్వం నడుస్తుంది. స్కీమ్‌ల ప్రభుత్వం కావాలంటే కేసీఆర్ రావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఈ రాష్ట్రంలో స్కాములు చేసిర్రు గాబట్టే ఈ రాష్ట్రము ఏమంటారు 8,00,000 కోట్ల అప్పులకైపోయి ఇవాళ అధోగతి అదున్నటువంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ కింద పడి, మీద పడి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఏం చేయాలి ఇవాళ? నిన్ననే చెప్పినారు. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు కిస్తీ మిత్తితో కట్టి సస్తున్నాం రా బాబు! చచ్చిపోతున్నాము. ప్రభుత్వం నడపాలంటే సంక్షేమము, అభివృద్ధి 2 చెయ్యాలా? మీరు చేసిన అప్పుల కుప్పతోటి రాష్ట్రం నడపలేక ఆగమైతున్నాము అని చెప్పినారు. తప్పేముంది దాంట్లో? తప్పు లేదు గదా! నీవు సక్కమైనవైతే మరి నీవు ఏ స్కీమ్ చూసినా అన్ని ఆ స్కీమ్‌లలో స్కామే ఉన్నది. నీ గొర్రెలు తీసుకున్న స్కామే ఉన్నది. నీ కాళేశ్వరం అంతా స్కామే ఉన్నది. ఇవాళ నీవు తీసుకున్న 2 బీహెచ్‌కే డబుల్ బెడ్‌రూమ్‌లోనే స్కామే ఉన్నది. ఇవాళ దళితులకు ఇచ్చిన భూమి ఉన్నదంతా స్కామే ఉన్నది. ధరణి అని చెప్పిన అంతా స్కామే ఉన్నది. స్కామ్‌లు ఏందో చెప్పరాదు. స్కామ్‌లకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఉన్నది. ఇవాళ మీరు బ్రాండ్ అంబాసిడర్‌లో ఉండి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంది హరీష్ రావు గారు. ముందస్తు ఎన్నికలకు పోదాం రా అని అంటున్నావు. నీ మామ ముందస్తు ఎన్నికలకు పోయి 2018లో 12,00,000 ఓట్లు గల్లంతు చేసి ముందస్తుకు పోయి ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఏజెంట్‌గా వాడుకొని నువ్వు రాజకీయంలో ఆ రోజు మీరు రెండోసారి గెలవడానికి కారణమైంది. ఆ గెలిపే ఇయాల రాష్ట్రానికి ఉరితాడయ్యింది. రెండోసారి మీరు గెలవడం ద్వారా మీరు చేసిన అప్పులే ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? 6 అడుగుల బుల్లెట్ అని మాట్లాడతావు కదా! ఎందుకు బుర్రలో గుజ్జు లేదా హరీష్ రావుకి? కేటీఆర్ ఇచ్చం నోటికొచ్చినట్టు పదజాలం వాడి మాట్లాడుతున్నాడు. చదువుకున్నారా? సంస్కారం ఉన్నదా మీకు? ఇంత సంస్కారహీనంగా రాజకీయాలు చేయడం అవసరమా? అధికారం కోసం ఇంత దిగజారిపోవడం అవసరమా అని అడుగుతున్నాం మిమ్మల్ని. కాబట్టి కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఫామ్ హౌస్‌లో చేతగాక ఆయన పండుకున్నాడు పెద్ద మనిషి. పండుకున్న పెద్ద మనిషిని తాపుకోసారి గిల్లి, గిచ్చి అయ్యో! అయ్యో! అనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారంటే, ఆ ఉన్న ఆయనతో సింపతి కూడా పొడగొట్టుకున్న పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు. సో, ఇవాళ కేసీఆర్ గారిని డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి గారు క్వెషన్ చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేసినటువంటి వాటిపైన నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? ఈ అప్పుల కుప్పకి కారకులెవరు? ఈ వినాశనానికి కారకులెవరు? నిన్న బీజేపీ వాళ్ళు కాళేశ్వరం గురించి అలా నేషనల్ ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడినారు. కాళేశ్వరం బీఆర్ఎస్ ఏటీఎంగా వాడుకుందని ఆయనే చెప్తున్నాడు. మరి ఏటీఎంగా వాడుకున్నప్పుడు దానిపైన మేము సీబీఐ ఎంక్వైరీ కోరినాం. ఎంక్వైరీ చేయండి. ఏమంటే కూని రాగాలు ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు మీరు ఎంక్వైరీ కావాలి, సీబీఐకి అప్పచెప్పండి మీరే అడిగారు. ముఖ్యమంత్రి గారు రెజల్యూషన్ పాస్ చేసి రేవంత్ అన్న అసెంబ్లీ సాక్షిగా సీబీఐకి అప్పచెప్పారు. మరి అప్పచెప్పినప్పుడు ఎందుకు మీరు కేసుని దాన్ని చేస్తలేరు? ఎందుకు ఇవాళ దాన్ని తీసుకోవట్లేరు మీరు? సో రాజకీయ కంపల్షన్స్ ఇంకా రాలేదా మీకు అని అడుగుతున్నాము. ఇంకేమైనా బీజేపీ బీఆర్ఎస్ కలవడం కోసం ఇంకేమైనా లాలుచి పడేదానికి ఇంకేమన్నా అడ్డు పుల్లలు ఏమన్నా ఉన్నాయా మీకు? కాబట్టి తెలంగాణ సమాజం గమనిస్తుంది. అందుకనే నోటితో మెచ్చుకొని నొసలతో ఎక్కిరించినట్టుగా గల్లీలోనేమో కుస్తీ పడుతున్నాము, ఢిల్లీలోనేమో దోస్తాన్ చేస్తున్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్లు కనబడుతున్నాయి. 10 సంవత్సరాలు అదే పని చేశారు. ఇవాళ కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పట్ల మేము ఏవేవైతే ఎంక్వైరీ కోరినామో సీబీఐ డెఫినెట్గా వాటిపైన మీరు యాక్షన్ తీసుకోండి. తెలంగాణ సమాజాన్ని మెప్పించండి. మీరు అధికారంలో మేమే కాదనట్లే. కానీ పగటి కలలుగా అంటున్నారు. ఏం చేయకుండానే మేము అధికారంలో ఉన్న పగటి కలలుగా అంటున్నారు. రేపు 1వ తారీఖు నాడు రోజ్గార్కి సంబంధించినటువంటి మన్రేగా స్కీమ్ దానికి ఇవాళ మహాత్మా గాంధీ పేరు తొలగించి మీరు వచ్చినటువంటి దాంట్లో ఆ స్కీమును రేపు 1వ తారీఖు నాడు కొత్తది మన్రేగా స్కీము మీరు ఏదైతే రామ్జీ అనే పేరుతో తెచ్చినటువంటి దాంట్లో దానివల్ల పని దినాలు 125 రోజులు పని దినాలు పెంచినమని చూపిస్తున్నారు తప్ప యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మీరు ఇచ్చినటువంటి దాంట్లో పూర్తిగా ఆ స్కీము రాను రాను ఎత్తివేయడం కోసం అవకాశాన్ని ఇస్తుంది. 60% కేంద్రం నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం దానికి కాంట్రిబ్యూట్ చేస్తేనే ఆ స్కీమ్ అమలు అవుతుంది. కానీ గతంలో యూపీ హయాంలో 100% స్కీమ్ అది మన్రేగా నుంచి వచ్చినటువంటి నిధులతోటే నడిచింది. ఉపాధి లేనటువంటి కూలీలకు పేదలకు అది ఆసరాగా నిలబడ్డది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉపయోగపడ్డటువంటి స్కీమ్. ఇవాళ ఆ స్కీమ్కి సంబంధించి దానికి ఉన్నటువంటి విధి విధానాలను నువ్వు ఇంకా మెరుగ్గా ఇచ్చి బెటర్గా ఇస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ నిధుల్లో కొరత విధించి నిధులతో వచ్చేటువంటి దాంట్లో మీరు కొర్రీలు పెడుతూ ఆ ఇచ్చినటువంటి నిధుల్లో కూడా మండల స్థాయిలో జరిగేటువంటి పని దినాలకు కూడా వాళ్ళు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తే వాళ్ళు ఏది చెప్తే అదే మనం చెయ్యాలట. ఎందుకు అలా చేస్తాము? గైడ్ లైన్స్లో నన్ను 40% నన్ను బేర్ చేయమని చెప్పినప్పుడు నన్ను కాంట్రిబ్యూట్ చేయమన్నప్పుడు నా అధికారం కూడా ఉంటుంది కదా. నువ్వు 90% 100% నువ్వు శాతం ఇచ్చి చెప్పు, గైడ్ లైన్ చెప్పు. ఒక పద్ధతి ఉంటుంది దానికి. అంటే బీజేపీ ఇతర రాష్ట్రాలలో ఆ స్కీమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అది మన్రేగా స్కీమ్ తెచ్చింది కాబట్టి ప్రజల్లో అది నాటకపోయింది కాబట్టి అది తొలగించడం కోసమే ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేలోని భాగంగా కుట్రలోని భాగంగానే పేరు మార్పులో భాగంగా ఇవన్నీ మాడిఫై చేసి తీసుకొచ్చినామని చెప్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇది గుదిబండగా మారబోతున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు సీతక్క గారు కూడా ఇవాళ ఢిల్లీకి పలుసార్లు లేఖలు రాశారు. మళ్ళీ ఇవాళ మీటింగ్ ఉంటే కూడా ఇవాళ కేంద్రానికి వెళ్ళారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మీటింగ్ ఉన్నది వెళ్ళారు. అదే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నం చేస్తాము. ముమ్మాటికి పేదల కోసం పనిచేసే ప్రభుత్వము కేంద్రంలో లేదన్నది మరోసారి ప్రూవ్ చేశారు. అందుకే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న చూసినా మనం పెట్రోల్ డీజిల్ ధరలు ధర పెంచగానే ఇమీడియట్గా ధర పెంచేస్తున్నారు. మరి తగ్గింది కదా. క్రూడ్ ఆయిల్ $73 పడిపోయింది. $73 పడిపోయినప్పుడు నువ్వు ₹50 ₹60 పెట్రోల్ డీజిల్ అందుబాటులో వస్తుంది కదా, ఎందుకు తగ్గిస్తలేవు? అదే ₹115 పెట్రోలు, అదే ₹103 డీజిల్కి అందుబాటులో పెట్టినారు. ఎవరి కోసం ఎవరు జేబులు నింపుతున్నారు? మరి ఇప్పుడు ప్రజలను దేశభక్తి చాటుకోమని మోడీ గారు చెప్తే మరి ఈ దేశభక్తిని మళ్ళీ మీరెందుకు చాటుకోవట్లేదు? ప్రజల పట్ల మీరు కూడా చాటుకోవాలి కదా. మీరు ఇచ్చిన పిలుపుని ప్రజలు చాటుకున్నారు. మరి ప్రజల పట్ల మీరు కూడా దేశభక్తి చాటుకోవాలి కదా. ఇంకో స్టేట్మెంట్ కూడా బంగారానికి సంబంధించి బంగారం కొనుగోలు అనేది తగ్గిపోయింది, కృతజ్ఞతలు ప్రజలకు అని చెప్పినారు. బంగారం కృతజ్ఞతలు అంటే బతకనీకనే లేదురా బాబు సస్తున్నామంటే బంగారం అనే పరిస్థితుల్లో దేశ ప్రజలు ఉన్నారా? నువ్వు పెంచినటువంటి ధరలు తులము ₹1,50,000 ₹1,60,000 బంగారం పెరిగినప్పుడు బంగారం ఎక్కడి నుంచి కొంటారు ప్రజలు? పెళ్లి చేయాలనుకుంటే కూడా చెక్క పుస్తలు చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. బంగారు పుస్తలో ఏమంటారు ఈ సమాసంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు ఉన్నారు. సిగ్గుండాల కొంచెం మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి నా విన్నపాన్ని ప్రజలు విన్నవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు నిన్న మన్ కీ బాత్లో చెప్పినారు ఆయన. నీ మన్ కీ బాత్లో ఏమున్నదో అందరికీ తెలుసు. నీ దోస్తులకు ఏం దోచిపెట్టాలన్న ఆలోచన నీ మనలో. అది వదిలేసి పేద ప్రజలు ఎట్లా దోచుకోవాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మీకు
ఇవాళ బంగారం గురించి, పెట్రోల్, డీజిల్ గురించి మాట్లాడే నైతిక హక్కు దేశ ప్రధానికి లేదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, దేశ ప్రజల పట్ల, కామన్ మ్యాన్ పట్ల ఉన్నా, ఆ పిడుగుపాటి ధరల యొక్క వాటి పెంపుదలను తగ్గించే దాంట్లో మీ సోయి పెట్టండి. నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్‌గా దబ్బున తీసేస్తే ఈ దేశం బాగుపడతది. ఆమెను పీకేయండి. పీకండి, రేపేదో షెఫిల్ చేయబోతున్నారు కదా! పీకండి, ఆమెను పీకితే ఈ దేశం బాగుపడతది కొంతలో కొంత అయినా. కాబట్టి సుంఠలంతా ఒక అంటే దగ్గర అయినా చేరి కూడా ఆడామనే కదా! నాకర్థం కాదు. నేనే ఏం సమాధానం? అదే చెప్తున్నా నేను. ఆమె ఏమంటారు, మీకో విషయం తెలుసా చెల్లె? ఆమెను ఫినాన్స్ మినిస్టర్‌గా అనౌన్స్ చేసే ముందు రోజు స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పగూలిపోయినాయి. ఈమె ఫినాన్స్ మినిస్టర్ అని తెలియగానే. ఎందుకు అనంటే అవగాహన లేనటువంటి, ఒక మూర్ఖత్వం ఉన్నటువంటి ఒక మహిళ అని చెప్పాలంటే కూడా నాకు బాధగానే ఉంది. బట్ కానీ ఒక మహిళ అంటే ఇంటి గురించి, ఏమంటారు, ఇంటి ఉన్న కష్టాల గురించి, ఆర్థిక వ అంశాల విలువల పట్ల ఆమెకు ఒక అవగాహన ఉంటదని అనుకుంటాం. కానీ మరి ఈ నిర్మలా సీతారామన్ చేయబట్టి ఈ దేశం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమయ్యింది. అధోగతిలో పాలైపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ పాలనలో ఉన్నది కాబట్టి సన్యాసులంతా ఒక్కసారి చేరి దేశాన్ని సంకనాకిస్తారు కాబట్టి దేశ ప్రజలకు నా విజ్ఞప్తి ఏందంటే ఈ దేశాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉన్నదిరా బాబు, ఆలోచించండి అని చెప్తాను.